అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. భారీ తొక్కిసలాట, 17 మంది కన్నుమూత, 50 మందికి పైగా గాయాలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఘాటు వద్ద భారీ గేట్లు విరిగిపడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా సమాచారం అందుతుంది. ఈ మేరకు గాయపడిన 50 మంది క్షతగాత్రులను పారామిలిటరీ దళాలు, వాలంటీర్ల అంబులెన్స్లలో సమీపంలోని మహాకుంభ్ నగర్లోని సెంట్రల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్యస్థానానికి భారీ ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందన్న వార్తలపై స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా స్పందించారు. త్రివేణి సంగమం రూట్లలో కొన్ని భారీ గేట్లు విరిగిపడడంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో కొందరికి మాత్రమే గాయాలయ్యాయని ఆమె తెలిపారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందనే విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేశారు. ఈ మేరకు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.